క్రైసిస్ వచ్చి రష్యా ఏం చేసింది, $40 ఇచ్చేసింది బ్యారెల్. అప్పుడు సచ్చినట్టు అరబ్ దేశాలు ఏం చేసినాయి, $70 ఇచ్చినాయి. అంటే పోటీ అక్కడ సృష్టించాల్సి వచ్చింది. అదే అమెరికా ఆంక్షలు పెట్టకపోయి ఉంటే, యూరప్ దేశాలు ఆంక్షలు పెట్టకపోయి ఉంటే రష్యాని ఇవాళ మనం $300 పెట్రోల్ కొనేవాళ్ళం. అది అంటే ఇదొక గ్యాంబ్లింగ్. ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వాడి దేశ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నాడు. నేను ట్రంప్ని ఇండియన్గా అయితే కనుక మన మీద పడే టారిఫ్ల వలన ఇబ్బంది అని ఫీల్ అవుతాం, లేదా మన వాళ్ళని అక్కడికి ఉద్యోగాలకు ఇబ్బంది పెడుతున్నాడని ఫీల్ అవ్వాలి. కానీ ఒక జాతీయవాదిగా అయితే మాత్రం ట్రంప్ చేస్తుంది వాడి దేశ ప్రయోజనాల కోసం. నా దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ఏం చెయ్యాలని ఆశించాను ఇక్కడ చేస్తున్నాడు మోడీ. వాడి దేశంలో ఆడు చేసుకుంటున్నాడు, వాడి దేశం కోసం ఆడు చేసుకుంటున్నాడు. బార్గెనింగ్ నడుస్తుంది, చచ్చినట్టు నడుస్తుంది బార్గెనింగ్. ఇదివరకు రేటు 50, ఇప్పుడు 50 అన్నాడు అనుకోండి, రేపు నువ్వు తగ్గిస్తే వీడి దేశంలో కూడా తగ్గిస్తాడు, కూడా తగ్గిస్తాడు. వాడికి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. అంటే వాడెట్టుండాలో మనల్ని ఎందుకు డిసైడ్ చేస్తాం? మన ఉత్పత్తులు వాళ్ళ దేశంలో అమ్ముకోవాలంటే ఈ సుంకాలు కట్టాల్సిందే, ఇష్టమైతే. మరి అంతే, మరి ఇంకెందుకు? మన వ్యాపారం వాడు చేసుకోవాలి కదా. వాడి వస్తువులు వాడు అమ్ముకోవాలంటే వాడి పోటీ వస్తువులని కొత్త రిస్ట్రిక్ట్ చేయాలి. దిస్ ఇస్ కామన్ ఫినామినా. అవును. అంటే మన ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయా ఇలాగే కంటిన్యూ అయితే? మన దేశంలో అమ్ముకోవాలంటే ప్రోడక్ట్ పెరిగిపోద్ది, మనకి డిమాండ్ తగ్గిపోద్ది ఖచ్చితంగా. ఆ విధంగా నన్ను ద్రవ్యోల్బణం దారికి వస్తేమో అంతే కదా, అంతే. సరికి పెరిగి కాకపోతే అప్పుడు వ్యాపార